కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేయడానికి కావలసిన పదార్థాలు ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, విభూది, గంధం, కొబ్బరి నీళ్ళు, పంచదార, అలాగే ఆవు నెయ్యి. శివయ్యకి ముందుగా ఆవు పాలతో అభిషేకం అండి. తర్వాత నందీశ్వరునికి కూడా అభిషేకం చేసి ఇప్పుడు ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి. ఇప్పుడు తేనెతో కూడా స్వామివారికి అభిషేకం చేయాలి. ఇప్పుడు పంచదార కూడా స్వామివారికి అభిషేకం చేసి నందీశ్వరునికి కూడా అభిషేకం చేయాలి. కొబ్బరి నీళ్ళతో కూడా స్వామివారికి అభిషేకం చేయాలి. ఇప్పుడు పంచామృతాలతో అభిషేకం అయిన తర్వాత గంధంతో కూడా అభిషేకం చేయాలి. ఇలా గంధం వేసిన తర్వాత వాటర్తో కూడా ఒకసారి అభిషేకం చేయాలి. ఇప్పుడు విభూతితో కూడా స్వామివారికి అభిషేకం చేయాలి.